హాయ్ నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. కేంద్ర ప్రభుత్వం మరోసారి డీలిమిటేషన్ కోసం ప్రయత్నిస్తోంది. ఖచ్చితంగా వచ్చే నెలలో జరిగే పార్లమెంట్ సమావేశాల్లో మరోసారి డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టే ఆలోచనలో ఉంది. ఎందుకంటే గత నెలతో పోలిస్తే ఈ నెల రోజుల్లో దేశంలోని వివిధ పార్టీలు, వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయాల్లో పెను మార్పులు సంభవించాయి. ఈ పెనుమార్పుల కారణంగా కేంద్ర ప్రభుత్వం యొక్క బలం కూడా పెరిగింది అనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. ఈ బలాన్ని రానున్న నెల రోజుల్లో మరింతగా పెంచుకొని ఖచ్చితంగా డీలిమిటేషన్ బిల్లును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి డీలిమిటేషన్ బిల్లును మద్దతు సాధించుకోవాలని, ఆమోదించుకోవాలని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది. ఇందుకు తగ్గట్టే సన్నాహాలు చేస్తోంది. వాస్తవానికి గత నెలలో ప్రవేశపెట్టింది కేంద్ర ప్రభుత్వం లోక్సభలో డీలిమిటేషన్ బిల్లుతో పాటు మహిళా రిజర్వేషన్ బిల్లును లింక్ చేసి. వాస్తవానికి మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి ఒకసారి మాట్లాడుకుంటే మహిళా రిజర్వేషన్ బిల్లు 2023లోనే మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం పొందింది. 2 సభలు పార్లమెంటులోని ఉభయ సభలు అటు లోక్సభ ఇటు రాజ్యసభ ఆమోదించాయి. అయితే దీని యొక్క ఇంప్లిమెంటేషన్ మాత్రం అప్పట్లో ఆమోదించిన తర్వాత 2034 ఎన్నికల నుంచి ఇంప్లిమెంట్ చేస్తాము, అమలు చేస్తామని చెప్పి ప్రకటించినటువంటి పరిస్థితి. అప్పట్లోనే అప్పటి ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీ సహా ఇతర పక్షాలు వెంటనే అమలు చేయాలని చెప్పి కోరినప్పటికీ కేంద్ర ప్రభుత్వం 2034 ఎన్నికల నుంచి అమలు చేస్తామని కరాఖండిగా దీన్ని వాయిదా వేసేసింది. కానీ ఆ తర్వాత పరిణామాలు మారుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం 2024 ఎన్నికల్లో అబ్కి బార్ 400 బార్ అని అనుకుంది, కానీ పూర్తిగా బోర్లా పడింది. కటాకటి మెజార్టీ తోటి గవర్నమెంట్ మరోసారి ఫామ్ చేసినటువంటి పరిస్థితి. సో ఈ నేపథ్యంలో కొన్ని కీలకమైన బిల్లులకు 2/3 మెజార్టీ కావాల్సి ఉంటుంది. 2/3 మెజార్టీ లేక చతికిలబడే పరిస్థితి. అందుకే సాహసించలేకపోతుంది. ముఖ్యంగా డీలిమిటేషన్, ఉమెన్ రిజర్వేషన్. అందుకే ఉమెన్ రిజర్వేషన్ బిల్లును మరోసారి తెరపైకి తీసుకొచ్చి ఒకవేళ ఉమెన్ రిజర్వేషన్ బిల్లును డీలిమిటేషన్ బిల్లుతో లింకప్ చేస్తే ఉమెన్ రిజర్వేషన్ను కాదనలేరు కాబట్టి దాని వంకన ఇది కూడా ఆమోదం పొందుతుంది అని కేంద్ర ప్రభుత్వం భావించింది. ఆ వ్యూహంలో భాగంగా మరోసారి ఈ బిల్లును ప్రవేశపెట్టింది. డీలిమిటేషన్ బిల్లుతో ఉమెన్ రిజర్వేషన్ బిల్లును లింకప్ చేస్తూ. వాస్తవానికి ఉమెన్ రిజర్వేషన్ బిల్లు గతంలోనే ఆమోదం పొందింది. దాన్ని అమలు చేస్తే సరిపోయేది, కానీ దాన్ని క్యాన్సిల్ చేసి మరోసారి డీలిమిటేషన్ బిల్లు కాపై ఉన్నటువంటి ఆలోచనతో ఈ బిల్లుతో పాటు దాన్ని లింకప్ చేసి ప్రవేశపెట్టింది. అయితే 2/3 మెజార్టీ లేకపోవడంతో ఘోరంగా ఈ బిల్లు ఓడిపోయినటువంటి, వీగిపోయినటువంటి పరిస్థితి. గత 12 ఏళ్ల మోదీ ప్రభుత్వానికి ఇది అతిపెద్ద షాక్ అని చెప్పాలి. ఎందుకంటే 12 ఏళ్ల మోదీ ప్రభుత్వ హయాంలో ఏ ఒక్క బిల్లు కూడా మెజార్టీ లేక వీగిపోయినటువంటి పరిస్థితి ఇప్పటి వరకు లేదు. ఏ బిల్లు ప్రవేశపెట్టినా, ఎంతటి వివాదాస్పద బిల్లు ప్రవేశపెట్టినా సరే నయాను భయాను మెజార్టీ సాధించుకొని బిల్లును ఆమోదింపజేసుకున్నటువంటి పరిస్థితులే ఉన్నాయి తప్ప బిల్లు వీగిపోయిన పరిస్థితి ఇప్పటి వరకు లేదు. గత నెలలో జరిగినటువంటి ఈ ఘోర పరాభవంతో బీజేపీ షాక్ తిన్నదని చెప్పాలి. అప్పటి నుంచి చాలా ప్రెస్టేజియస్గా తీసుకుంది, చాలా సవాలుగా తీసుకుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ డీలిమిటేషన్ బిల్లును ఈసారి ఆమోదింపజేసుకోవాలి. ఈ లోపల జరిగిన పరిణామాలు ఏంటి? తమిళనాడులో ఎన్నికలు జరిగాయి, పుదుచ్చేరిలో ఎన్నికలు జరిగాయి, కేరళలో ఎన్నికలు జరిగాయి, అస్సాంలో ఎన్నికలు జరిగాయి, అటు పశ్చిమ బెంగాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించినటువంటి ఎన్నికలకు. కానీ దీని పరిణామం ఎంపీలపై కూడా పడుతుంది అనేది బీజేపీ ఆలోచన. అదే జరిగింది కూడా. పశ్చిమ బెంగాల్లో అనూహ్యంగా బీజేపీ ఎగ్జిట్ పోల్ అంచనాలను కాదనుకుని బీజేపీ అనూహ్యంగా విజయం సాధించింది పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో. సో పశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో బీజేపీ ఎన్నికల్లో విజయం సాధించిన తర్వాత ఆ రాష్ట్రంలో చాలా కీలకమైనటువంటి పరిణామం జరిగింది. ముఖ్యంగా ఆ రాష్ట్రంలోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, మమతా బెనర్జీ పార్టీకి సంబంధించినటువంటి ఎంపీల్లో పెద్ద ఎత్తున ఒక చీలిక ఏర్పడింది, ఒక తిరుగుబాటు కనిపించింది. ఏకంగా 20 మంది ఎంపీలు తృణమూల్ నుంచి బయటకు వచ్చి బాహాటంగా బీజేపీకు తమ మద్దతు అని చెప్పి ప్రకటించినటువంటి పరిస్థితి. అంటే ఎప్పుడైతే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ అధికారం కోల్పోయారో అప్పటి నుంచి ఆ రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు చాలా శరవేగంగా మారుతున్నాయి. 20 మంది టీఎంసీ పార్టీకి సంబంధించిన ఎంపీలు బయటకు వచ్చేసి టీఎంసీ నుంచి బీజేపీకి మద్దతు ప్రకటించినటువంటి పరిస్థితి. ఇక తమిళనాడులో డిఎంకే ప్రభుత్వం అధికారంలోకి వస్తుందని అనుకున్నారు, కానీ
అంచనాలకు దాటి టీవీకే పార్టీ విజయం సాధించింది. విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అన్నా డీఎంకే పార్టీ చీలిపోయింది. సో డీఎంకే పార్టీ ఇప్పటి వరకు అయితే స్ట్రాంగ్గానే ఉంది, ఎటువంటి చీలిక లేదు. కానీ రానున్న కాలంలో ఏ విధంగా అయితే వెస్ట్ బెంగాల్లో టీఎంసీ నుంచి చీలిక వచ్చి 20 మంది ఎంపీలు బీజేపీకి మద్దతు తెలిపారో అదే పరిస్థితి తమిళనాడులో ఉండకపోవచ్చు, ఉంటుంది కదా అనేది కేంద్ర ప్రభుత్వ ఆలోచన. దీనికి తగ్గట్టుగానే విజయ్ సహాయంతో ఆ పరిస్థితికి తీసుకురావచ్చు, అటువంటి పరిస్థితిని కల్పించవచ్చు అనేది బీజేపీ ఆలోచనగా ఉన్నట్టు తెలుస్తుంది. మొత్తానికి తమిళనాడు రాజకీయాల్లో కూడా కీలక మార్పులు రానున్న కాలంలో సంభవించనున్నాయా అనే అనుమానాలు రాకపోవడం లేదు. సో ఒకవేళ తమిళనాడులో ఇలాంటి పరిణామాలు వచ్చినా రాకపోయినా పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు మారిన తర్వాత అదనంగా అక్కడి నుంచి 20 మంది ఎంపీల సపోర్ట్ లభిస్తోంది. ఇటు ఇతర రాష్ట్రాల నుంచి కూడా కొన్ని సమీకరణాలు మారి లేదా నయానో భయానో ఎంపీల మద్దతు కూడగట్టుకోవడానికి నెల రోజుల సమయం ఉంది. ఈలోగా సామధాన దండోపాయ భేదాలతో ఉపయోగించి ఖచ్చితంగా ఎంపీల మద్దతు కూడగట్టుకోవాలనేది బీజేపీ ఆలోచనగా ఉంది. ఎందుకంటే బీజేపీ ఈజ్ వెరీ మచ్ సీరియస్ అబౌట్ డీలిమిటేషన్ బిల్. బీజేపీ ఈజ్ వెరీ మచ్ సీరియస్ అబౌట్ ఉమెన్ రిజర్వేషన్ బిల్. సో ఉమెన్ రిజర్వేషన్ బిల్లు వంకతో డీలిమిటేషన్ బిల్లును మరోసారి పార్లమెంట్లో ప్రవేశపెట్టి ఖచ్చితంగా ఈసారి ఆమోదింప చేసుకోవాలనే కృత నిశ్చయంతో బీజేపీ ప్రభుత్వం ఉంది, ఎన్డీఏ ప్రభుత్వం ఉంది. అందుకు తగ్గట్టే ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందుకు తగ్గట్టే పశ్చిమ బెంగాల్లో చోటు చేసుకున్నటువంటి రాజకీయ పరిణామాలు కలిసి వచ్చేలా కనిపిస్తున్నాయి. 20 మంది ఎంపీలు ఒకేసారిగా మద్దతు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు. సో అటువంటి పరిణామాలు ఇతర రాష్ట్రాల్లో కూడా సంభవించే అవకాశాలు లేకపోలేదు. ఎందుకంటే కేవలం డీలిమిటేషన్ ఒక్క అంశం వరకు ఎంపీల సపోర్ట్ తీసుకుంటే సరిపోతుంది, ఎలాగో ఏదో విధంగా ఆ మద్దతు కూడగట్టుకోవాలనేది బీజేపీ చాలా సీరియస్గా ఆలోచిస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ గత నెలలో వీగిపోయినటువంటి పరిస్థితులు మరోసారి రిపీట్ కాకుండా వచ్చే నెలలో పార్లమెంట్ సమావేశాలు ఎలాగున్నాయి, మాన్సూన్ పార్లమెంట్ సెషన్ అనేది స్టార్ట్ కానుంది. ఈ మాన్సూన్ సెషన్లో ఖచ్చితంగా మరోసారి డీలిమిటేషన్ బిల్లు ప్రవేశపెట్టి ఆమోదింప చేసుకోవాలనే క్లియర్ కట్ డెసిషన్తో కేంద్ర ప్రభుత్వం ఉందని తెలుస్తోంది. పశ్చిమ బెంగాల్ నుంచి అదనంగా వచ్చినటువంటి 20 మంది ఎంపీల మద్దతు తోడ్పాటుగా ఉండనుంది. ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ విధమైనటువంటి మద్దతు వస్తుందనేది బీజేపీ ఆలోచన చేస్తోంది. సో ఓవరాల్గా డీలిమిటేషన్ బిల్లు గత నెలలో వీగిపోయినటువంటి డీలిమిటేషన్ బిల్లును ఈసారి ఖచ్చితంగా ఆమోదింప చేసుకోవాలనే ఆలోచనతో బీజేపీ చాలా క్లియర్గా ముందుకు వెళ్తోందని తెలుస్తోంది.